రిధం వచ్చేస్తుంది కొంచెం. శాశ్వతంగా ప్రక్షాళనగా గావించుడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రామకృష్ణ. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు మంచి వీడియో అయితే వచ్చేసాను. వీడియో ఏంటంటే కౌచ్ సర్ఫింగ్ది ఈవెంట్ అనమాట, విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చీరాల్లో ద హట్ అనే ఆ రిసార్ట్లో అవుతుంది. సో నేను ఇంకొక అతను ఇప్పుడే మాకు అలాట్ చేసిన రూమ్లో అయితే చెక్ ఇన్ అయిపోయాం. రిసార్ట్ ఎలా ఉంటుంది ఏంటని నేను ఇందాక ఆటోలో వచ్చేటప్పుడు జస్ట్ ఒక అంటే లైక్ స్టార్టింగ్ అవ్వగానే రిసార్ట్ చూడగానే మంచి ఎగ్జైట్మెంట్ అవుతాం కదా, ఆ ఎగ్జైట్మెంట్తో నేను కూడా కెమెరా ఓపెన్ చేసి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను. అది ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. రాలా మేడం గారు టైం ఇవ్వాలి నాకు. ఒక ట్రిప్ వేస్ట్ అయిపోయింది. అన్న ఆఫీసా రూమ్ నెంబరా? ఆఫీస్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీకు ఎండాకాలంలో ఎండ అనేది రాదు. మొదటి రోజు వచ్చిన మేడం గారు చూశారు కదా ఆ వీడియోలో, అక్కడ ఆ కుర్చీలో ఉన్నారు కదా, తన పేరే స్పాండీ అనమాట. తనే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఆ వెళ్ళంగానే మా రిజిస్ట్రేషన్ అయితే మేము కంప్లీట్ చేసేసాం. మాకైతే వెల్కమ్ కిట్ ఇచ్చేసారు. ఆ కిట్లో ఏముందో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. వెల్కమ్ కిట్ అన్నా కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. రిజిస్ట్రేషన్లో నా నేము రామ్ అని ఇచ్చాను. సో ఎవరికి వాళ్ళకి సపరేట్గా, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి సపరేట్గా వాళ్ళ నేమ్తో వెల్కమ్ కిట్ అనేది రెడీగా ఉంటుంది. దీని లోపల మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. వెల్కమ్ కిట్లో మూంగ్ దాల్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ చిన్నది, ఇంకో మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ చిన్నది, డెంటల్ కిట్, టూత్ బ్రష్, కట్టా మీఠా, ఇంకో స్నాక్, టూత్ బ్రష్ ఇచ్చారు కదా పేస్ట్ అయిపోతే అలా, సో శాంపిల్ పేస్ట్, కోంబ్. మన జుట్టుకి కోంబ్ అవసరం అంటారా? ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు సబ్బు ఇవ్వకుండా ఉంటారా? గోద్రేజ్ సింతాల్ లైమ్. ఒంటికి ఓకే, మరి హెడ్కి టడా క్లినిక్ ప్లస్ 2 షాంపూలు పర్ డే. 2 days ఈవెంట్ కాబట్టి ఒకటొక రోజు. ఈ స్నాక్స్ కూడా అంతే, ఈ రెండు ఒక రోజు. టంగ్ స్క్రేపర్. సో ఇవన్నమాట మనకి వెల్కమ్ కిట్లో అయితే వచ్చింది. ఈరోజు డే 1 కదా, యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ప్లేస్ చేస్తాను, ఒకసారి చూసేయండి. యాజ్ పర్ దట్ స్క్రీన్ షాట్ మేమైతే ఫాలో అయిపోతాం. ఈ ఈవెంట్కి కౌచ్ సర్ఫింగ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక 30 people అయితే ఎన్రోల్ అయ్యారు. సో వాళ్ళకి ఆఫ్టర్ ఆ రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి అలాట్ చేసిన రూమ్స్లోకి అయితే వెళ్ళిపోయారు. మాకైతే ఎంట్రన్స్లోనే, అది ఎంట్రన్స్ అనమాట. మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి రాగానే మాకు C11 గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు. రూమ్ టూర్ చూసేద్దాం, ఓకే? సో అది ద హట్ రిసార్ట్ యొక్క ఎంట్రీ అనమాట. ఎంట్రీ నుంచి రాగానే మాది స్టార్టింగ్లోనే ఉంటుంది. రూమ్ నెంబర్ వచ్చేసి C11. సో ఓపెన్ చేస్తే ఒక పెద్ద హాల్లో సోఫా, 2 డైనింగ్ టేబుల్స్. ఇది జస్ట్ ఇండియన్ థింగ్, దీని గురించి నన్ను అడగవాకండి. 4 చైర్స్, టేబుల్ టాప్ మీద టీవీ, వైఫై. అండ్ ఇటు వచ్చేస్తే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. 2 ఉన్నాయి కామన్ వాష్రూమ్స్. సో నెక్స్ట్ హాల్లో నుంచి ఇలా పక్కకి రాగానే మనకు ఒక చిన్న కిచెన్ సెటప్ ఉంటుంది.
బాగుంది, నైస్. ఇన్ కేస్ ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ క్యారీ చేస్తే సాకెట్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కదా, సో 20 amps అయితే మ్యాండేటరీ. అవి ఉంటేనే నీకు ప్రాపర్గా వర్క్ చేస్తాయి. ఇక్కడ షెల్ఫ్స్, ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి, వాష్ బేసిన్. ఓకే, ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్. చూడండి బెడ్రూమ్ ఎంత బాగుందో, నీట్గా టవల్స్ కూడా పెట్టేశారు, ఏసీ. ఇది ఒక చిన్న లైక్ కిడ్స్ బెడ్రూమ్ టైప్లో అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉంటాడు. మా ఇద్దరికైతే ప్రజెంట్ ఇది అలకేట్ చేశారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా అలాట్ చేయొచ్చు. మా రూమ్లో మ్యాక్సిమం ఇక్కడ టు అక్కడ టు హాల్లో మొత్తం 5 to 6 పీపుల్ అయితే అకామిడేట్ అవ్వచ్చు ఈ రూమ్లో. సేమ్ ఇది కూడా అంతే, వైట్ మార్బుల్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది, వాల్ పెయింటింగ్, ఏసీ, ఎయిర్ కండిషనర్ అండ్ ఫ్యాన్, సేమ్ బ్లైండ్స్. రాత్రిపూట మస్కిటోస్ ఏమైనా ఉంటే కాయిల్ కూడా ఉంది. హాల్లో ఉండే వాళ్ళకి సపరేట్గా టేబుల్ ఫ్యాన్ ఉంది, మేము ఏమన్నా తెచ్చుకొని తినడానికి. సోఫా ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. ఇట్స్ ఎ సోఫా కమ్ బెడ్ అనుకుంటా. సో గైస్, మాకు అలర్ట్ చేసిన రూమ్ అయితే చూశారు కదా. సో యాజ్ పర్ ఆ షెడ్యూల్ ఏంటంటే 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోవాలంట. మేము ఆ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో ఇందాక మీరు స్క్రీన్ షాట్ చూశారు కదా, దాన్ని బట్టి ఈరోజు షెడ్యూల్ అయితే ఫాలో అయిపోతాం. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రిసార్ట్ అంతా ఒక వాక్ అరౌండ్ ఉంది. ఇన్ కేస్ అది స్కిప్ అయితే ఈవినింగ్ అయినా లేదంటే రేపు మార్నింగ్ అయినా మీకు మొత్తం రిసార్ట్ వ్యూ మొత్తం చూపిస్తా. చిన్న ఒక టైం ల్యాప్స్ అయితే టైం ల్యాప్స్, లేదంటే నార్మల్గా వీడియో పెట్టేసి లైట్ మ్యూజిక్ ఒకటి పెట్టేస్తాను, చూడండి బాగుంటుంది. నాకైతే రిసార్ట్ సూపర్ నచ్చింది. ఎలా అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, సేమ్ అట్లానే డిఫరెంట్ ఉన్నాయి. మీరు ఇన్ కేసు కార్ వేసుకొని వచ్చారనుకోండి, మీకు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్కింగ్ ఉంది, దండలు కూడా ఉన్నాయి. మీరు బీచ్కి వెళ్ళి వచ్చి బట్టలు ఆరేసుకోవాలన్నా కానీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. కిడ్స్ వస్తే కిడ్స్ ఇవి జారుడు బండ, ఉయ్యాలలు ఉంటాయి కదా, ఉయ్యాలు, సీసా, అవి కూడా ఉన్నాయి. బాగున్నాయి. నేను చీరాల బీచ్ ఆ రిసార్ట్ అంటే నేను ఏదో మామూలుగా చిన్నగా ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇది ఎక్స్ట్రీమ్గా ఉంది. నేనైతే ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో రావాలన్నా ఫ్రెండ్స్తో రావాలన్నా నేనైతే మీకు ఇది రికమెండ్ చేస్తా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా ఈ వీడియో ఫుల్ లెంత్ చూడండి. సో గాయస్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. సో బ్యాంక్వెట్ హాల్ ఉంది ఆఫీస్ రూమ్ పైన, మష్రూమ్ బ్యాంకెట్ హాల్ ఉంది పైన, ఆఫీస్ రూమ్ పైన. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంట. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇండోర్ గేమ్స్ అయితే చూద్దాం ఏమేమి పెట్టారు. బోర్డ్ గేమ్స్ అన్నారు, లెట్స్ చెక్. ఐ హోప్ బోర్డ్ గేమ్స్ అంటే మ్యాక్సిమం స్నేక్ అండ్ ల్యాడర్, చెస్, క్యారమ్ బోర్డ్ ఇవి ఉంటాయి. లెట్స్ సీ అక్కడ ఏముంటాయో చూద్దాం. మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు మేము ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాం కదా, అవే అంతా మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, వీడియో బ్యాక్గ్రౌండ్లో అక్కడ హట్ ఉంది కదా, అది లైక్ క్యాంపింగ్ చేసిన తర్వాత కుకింగ్ చేసుకుంటారు కదా, ఆ టైప్ అనమాట అది. సో ఒకసారి అయితే మేము ఆఫీస్ రూమ్ దాకా వెళ్తాము, బ్యాంకెట్ హాల్ దాకా. వే అండ్ చుట్టుపక్కల మొత్తం చూడండి. ఆల్మోస్ట్ మీకు నా వీడియో బ్యాక్గ్రౌండ్లోనే కనిపిస్తుంది మ్యాక్సిమం అంతా. ఇప్పుడు చూసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మీకు ఇన్ కేస్ ఇక్కడ హట్లో బుక్ చేసుకుంటే మీకు ఇట్లా ఒకటి అలొకేట్ చేస్తారు. కార్ పార్కింగ్కి స్పేస్ ఉంటుంది, చుట్టూ ప్లాంటేషన్ అండ్ ఏసీ ఉంటుంది, గీజర్ కూడా ఉంటుంది మొత్తం. సో నిన్న నైట్ బాగా వర్షం పడినట్టుంది, మొత్తం ఎండిపోయిన ఆకులు పుల్లలు అంతా బయటికి కొట్టింది. అక్కడ పీపుల్ కనిపిస్తున్నారా, మనోళ్ళే, అక్కడ డిస్కషన్ పెట్టారు. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసా, ఇక్కడ గ్రౌండ్లో ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్కి వాటికి అక్కడ స్టేజ్ ఉంది. ఈవెన్ మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అంట.
సో ఇన్ కేస్ మీకు ఇచ్చిన దాంట్లో పార్కింగ్ లేకపోతే సపరేట్గా పార్కింగ్ షెడ్ కూడా ఉంది. వాలీబాల్ నెట్. సో వాలీబాల్ 30 మెంబర్స్ ఉన్నారుగా, ఆడొచ్చు. నెట్ కొంచెం డౌన్ అయింది. ఎప్పుడో డిప్లొమా కాలేజ్లో ఉన్నప్పుడు అని వాలీబాల్. లిటిల్ క్యూట్ కంట్రీ చికెన్. చూడండి ఒకసారి, మీకు లిటరల్లీ ఎట్లా అంటే ఫారెస్ట్ వైబ్ వస్తుంది కొంచెం లోపలికి వెళ్తే. ఇదే అన్నమాట ఆఫీస్ రూమ్, పైన బ్యాంక్వెట్ హాల్. Oh come on, there is a volleyball. స్పాండీ ఎక్కడ ఉన్నారు? చేసాం. ఓకే, ఇక్కడ కూర్చుంటున్నాం. ఓకే ఓకే, అవునా, ఒకసారి కనుక్కుంటాం. ఓకే. సో బ్రేక్ఫాస్ట్. సో కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యడానికి వెళ్ళారు, కొంతమంది బీచ్కి వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారంట బీచ్కి. ఒకసారి అడుగుదాం, కుదిరితే వెళ్దాం. ఓకే. సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో లెట్స్ సీ. వేవ్స్ సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది, చాలా డేంజరస్గా. వెదర్ చూసారా, క్లియర్ స్కై. సో గాయస్, మేమైతే బీచ్కి అయితే వచ్చేసాం. ఇందాక చూసారు కదా కార్లో అదంతా. సో యాక్చువల్గా ఏంటంటే మేము ఉన్న రిసార్ట్ నుంచి డైరెక్ట్ బీచ్కి అయితే ఉందన్నమాట. ఇక్కడ కనిపించేదంతా ప్రైవేట్, ఇక్కడ ఎవరైతే ఆ రిసార్ట్లు ఉన్నాయో వాళ్ళ ప్రైవేట్ సంబంధించిన బీచ్ అనమాట. సో మీకు ఇక్కడ ఫ్లాగ్ ట్రీ కనిపిస్తుంది కదా, దీని పక్కన రోడ్ ఉందన్నమాట. రోడ్ డైరెక్ట్గా ఆ రిసార్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ పార్క్ చేసేసి ఇటు వచ్చేసాం. అండ్ సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసినా కదా, చిన్న చిన్న హోల్స్లో రెడ్ క్రాబ్స్ అని ఉంటాయి. రెడ్ క్రాబ్స్. సో వెనకమాల చిన్న చిన్న హోల్స్ అవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో రెడ్ కలర్ క్రాబ్స్ ఉన్నాయి. సో అవి మీకు చూపిద్దామని నేను ట్రై చేస్తుంటే, మనం ఇట్లా శాండ్ మీద వాక్ చేస్తాం కదా, ఆ వైబ్రేషన్కి అవి వెళ్ళిపోతున్నాయి లోపలికి. సో నేను అప్పటికి సైలెంట్గా వచ్చాను. సో నా కౌచ్ సర్ఫింగ్ మెంబర్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళతో పాటు అయితే ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ ఒక ఫోటో దిగాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ సెకండ్ ఫోటో. బట్ చాలా ప్రశాంతంగా ఉంది బీచ్. సముద్రం లోపల అటుపక్క ఉన్నాయి షిప్పింగ్ బోట్స్ అన్నీ. మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా. 1 సెకండ్ ఇంకా జూమ్ చేస్తా. 10x జూమ్ పెట్టాను చూడండి. అవన్నీ ఫిషింగ్ బోట్స్ సముద్రంలో పెట్టారు.
సో ఇక్కడ ఒక 10 to 20 minutes స్పెండ్ చేసి మళ్ళా రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది అప్కమింగ్ కౌచ్ సర్ఫింగ్ ఈవెంట్స్ గురించి. 30 మెంబర్స్లో మేమే వచ్చింది బీచ్కి ఫస్ట్ చూడటానికి. అంటే ఆల్రెడీ ముందే వెళ్ళారు, బట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాం. సో గాయస్, టైం ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో అక్కడ బోట్ గేమ్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా, అందరూ మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇది బోట్ చూడండి, ఎరిగిపోయింది బోట్, ఫైబర్ బోట్. సో స్వెట్ సభకు నమస్కారం. సో స్వెట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా వాలీబాల్ అండ్ డాచ్ బాల్ ఆడొచ్చాం. సో టైం 1:30 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాంకెట్ హాల్ ఉంది కదా, బ్యాంకెట్ హాల్లో బోర్డ్ గేమ్స్, లూడో, స్నేక్ అండ్ ladder, చెస్. In short, I should say it's Sirala Beach Bash, and for this event, the main players for this event, I would request Mr. Veeru and Mr. Mohan. Before we start with our introductions, let's give a brief idea about what couchsurfing is. Most of us all have used couchsurfing app. You've been traveling and all. Couchsurfing is an app where you meet travelers. Okay, you meet different kind of people from different locations to know their local culture and a kind of networking with different kinds of cultures and all. And basically, everyone on here, we have a very senior old member who is using this couchsurfing app, Mr. Mohan. Mr. Mohan. I would request you to come on to the dais and you have to talk about couchsurfing today. You being an old member of couchsurfing. Yes. You are the old member of couchsurfing here. Old. So I am a couchsurfer for 16 years, 2009. Before this number, date? No, you are the senior. Before 2009, huh? You are the senior. So yeah, I am couchsurfer from 2009. I did the meetups many in Hyderabad, Chennai, and I have attended many events like this. Couch clashes, all states, from Kodaikanal to Ooty, Chikmagalur, Shimoga, many, even Jaisalmer. This is also one of the kind of. But this is not a couch crash, they say, according to couchsurfing. And introduction, I am very business. I live in Hyderabad. I am senior. I am married. That's all from my side. Any questions I can answer? Or do you anything else? I have a question. Yeah. Yes, please. Okay, now being so long at couchsurfing, what all tell me your positive sides of couchsurfing, using couchsurfing app. Not just couchsurfing. Everything is positive in my life. Everything. Not just couchsurfing. Couchsurfing is the lovely concept for travelers, people who host people. If not hosting, but at least giving them the directions about our local area. Give them places to eat, places to stay, take them around. Some at least guidelines we can. So did you face any challenges, like you meet a lot of people right while you're looking the world? So did you see any challenges? There was no problem at all. I met lovely people. I made friends like life, like Veeru. He is one of the
House and we are going to live together in this place forever. You and me and some few more councillors are there in this premises too, who are having a property in this area. Bad people now. I never met bad people. Nothing bad happened so far. I watched many people. But only first time I stayed with one guy in Sri Lanka last year. That was my first experience to stay with Kausar. Before that, I never. That too, I never requested him to host me. But when I put a public trip to Sri Lanka, that I am coming there for 5 days, is that we are going to meet for coffee or lunch, I put like that. And he wrote me. Another 3-4 people wrote me saying that they have a rooms for to let out, I mean renting and all. But those were all away from my way. I have to go for work. So this guy hosted me for 5 days. It was very wonderful experience. And I have been using this app since 2022, and it's been a great experience. Meeting people, traveling all around, and being in Hyderabad, I have hosted so many meetups. We have been to campings, to wild place where you don't even find lights and all. So we have done so many meetups in Hyderabad too. And being me in person, I am a housewife. I have an 8-year-old kid. I am working, and I play multiple roles in fact. So being a human, being a woman and all. And apart from that, if you have any questions, any concerns, you can please shoot back to me. My roommate. No. సో గాయస్ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. అది చాలా పెద్ద వీడియో అవుతుందని నేనైతే స్కిప్ చేశాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. మేము బీచ్కి వచ్చేసాం. ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. సో బీచ్ దగ్గర లైట్ పోల్ కనిపిస్తుంది కదా, లైట్ పోలు మొత్తం బీచ్ ఇదంతా ప్రైవేట్ ఏరియా అని చెప్పారు కదా. సో మొత్తం అంతా ఏమంటారు లైక్ ప్రాపర్ బీచ్ వైపులో డీజే నైట్ లాగా సెట్ చేస్తున్నారు అనమాట. లైటింగ్, డీజే బాక్సులు తెచ్చారు అండ్ ఒక జనరేటర్ కూడా తీసుకొని వచ్చారు. మార్నింగ్ మీద ఇప్పుడు కొంచెం వెదర్ చాలా బాగుంది, లైట్గా ఆ సన్లైట్ వస్తూ వేవ్స్ కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళినాయి. మార్నింగ్ కన్నా బాగా లోపలికి వెళ్ళిపోయినాయి. అండ్ ఇప్పుడైతే ఆ బోట్లు కూడా వస్తున్నాయి ఇప్పుడే బయటకి. వచ్చేస్తుంది కొంచెం. సో ఇట్లా ఈ కర్రలకి కట్టేసి అక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ ఇటు పక్క చైర్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడంతా సెటప్ చేసేస్తారు. వాట్స్ గోయింగ్ ఆన్? Charcha on drinks. Which brand, which drink, what mixtures? I am out of drinking. Out of syllabus. As if I drink. You have to know everything, dude. Drifter. Yay! సో గాయస్ చూసారు కదా, ఇది డిన్నర్ కోసం వేసాం. సో మేమైతే తిరిగి మళ్ళీ రిసార్ట్కే వెళ్ళిపోతున్నాం. ఎందుకో చెప్పనా రీజన్? మస్కిటోస్ చూసారా, పీకుతున్నాయి, ఒక రేంజ్లో పీకుతున్నాయి.
नो चिकन, नो चिकन. मेरा रूम में था ये वाला, 2 है. ये सॉस. सॉस नहीं, ये खीरा. अच्छा. जाके का खाएंगे. गोल्डन किंग. लुक्स ब्राउन ब्राउन. ఉన్నావు కదా మ్యూజిక్ కంట్రోల్ ద మ్యూజిక్ ఉన్నావు కదా క్వశ్చన్ అరే हम हैं ना कंट्रोल करें जरा होश पे आ जाएंगे మంచి పాయింట్ ఉంది. అచ్చా ఇంటికి వచ్చినావు ఫస్ట్ నన్ను ఫస్ట్ పాయింట్ వాడదు. ఇంట్లో ఉన్నాయి ఈ పూరి సరిపోతుందంట ఉప్మా కావాలంట. వైల్డ్ వైల్డ్ వైఫ్ ఎవడోరా నువ్వు? సరిపోదు దానికేమో పక్కన రాసి చావు నాకు ఐఫోన్ ఇస్తావా? ఓకే రైట్. Asit, you are a perfect wife character. मेरे को शादी हुआ. Okay, music please. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం గావించి మీ భాషను సైతం గడ్డిపోచగా నంచి ప్రాణాలులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీ జగీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించభావాన్ని కుమ్మడి వేలతో సైతం పెకలించి వేసదా. ముగ్గురు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులు లేని అశుద్ధి పాలకులు, మనగడిగించే పంచభూతములు సైతం హే జయో నరుడు అని హర్షించే విధముగా ఈ సింహాసనం అధిష్ఠించదా. వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన